హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 143. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం మొదలవబోతుంది. అందులో భీష్ముడిని నిన్ను ఎవరూ చంపలేరా అని అడిగితే, శిఖండి ఉంటే నేను చంపలేను అని సమాధానం చెప్తాడు. శిఖండిని ఎందుకు చంపలేవు, కారణం ఏంటి అంటే, తను పూర్వం అంబతో చేసిన వివరము, ఆ తర్వాత పరశురాముడితో చేసిన యుద్ధం గురించి వివరించాడు భీష్ముడు. ఆ యుద్ధం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ని మీరు గమనించగలరు. అలాగే ఈ వీడియోలో అంబ ఏం ప్రతిజ్ఞ చేసింది, ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గాంగేయ, నా వద్ద నుండి వెళ్ళిపోయిన అంబ యమునా నదీ తీరంలో శివుని గురించి ఘోర తపస్సు చేసింది. అన్ని ముని ఆశ్రమాలు సందర్శించింది. ఒకరోజు నా తల్లి గంగాదేవి ఆమె వద్దకు పోయి, అమ్మా, ఆడుదానివి, ఇంత కఠోరమైన తపస్సు దేనికోసం చేస్తున్నావు అని అడిగింది. దానికి అంబ, నాకు భీష్ముడి మీద కోపం ఉంది, అతని చావును కోరి తపస్సు చేస్తున్నాను అని చెప్పింది. దానికి గంగ కోపించి, నీవు నదివై ప్రవహించు అని శపించింది. అంబ చిరునవ్వు నవ్వింది. నా తల్లి మాటలు లక్ష్యపెట్టక మత్స్యదేశానికి వెళ్ళింది. అక్కడ ఇంకా కఠోర నియమాలతో తపస్సు చేసింది. తాను చేసిన తపస్సులో సగభాగం దారపోసి గంగాదేవి శాప ప్రకారం మత్స్యదేశంలో నదిగా ప్రవహించింది. మిగిలిన సగం తపోబలంతో తన శరీరాన్ని యథాతథంగా నిలుపుకుంది. మరలా శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి శంకరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అని అన్నాడు. నేను భీష్ముడిని చంపే వరం ప్రసాదించమని అడిగింది. అట్లే అగుగాక అని వరం ఇచ్చాడు ఈశ్వరుడు. అంబ అంతటితో ఊరుకోలేదు. అది ఎలా సాధ్యమవుతుంది అని శివుణ్ణి అడిగింది. నీవు ఈ శరీరం విడిచిపెట్టి ద్రుపద మహారాజు కుమార్తెగా జన్మిస్తావు. తర్వాత కుమారుడిగా రూపాంతరం చెందుతున్నావు. శిఖండి అనే పేరుతో అత్యంత బల పరాక్రమములతో ధనుర్విద్య నైపుణ్యంతో ప్రఖ్యాతి గడిస్తావు. యుద్ధంలో నీవు భీష్ముడిని సంహరిస్తావు అని పలికి అంతర్ధానమయ్యాడు. వెంటనే అంబ అక్కడ చితిపేర్చి, నేను భీష్ముడిని వధిస్తాను అనుకుంటూ అగ్నిలో ప్రవేశించి ఆహుతి అయ్యింది. ఇదిలా ఉంటే ద్రుపద మహారాజు సంతానం లేదు. ఆయన భార్య సంతానం కోసం బెంగపెట్టుకుని కుంగి కృషించుతుంది. పైగా ద్రుపద మహారాజుకు భీష్ముడి మీద కోపం ఉంది. అందుకని ద్రుపదుడు భీష్ముడిని చంపగల కుమారుడి కోసం శివుణ్ణి గూర్చి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకో అన్నాడు. భీష్ముడిని వధించాలని కుమారుణ్ణి ప్రసాదించు అని కోరుకున్నాడు. అప్పుడు శివుడు, నీకు ఒక కుమార్తె జన్మిస్తుంది, తర్వాత కొడుకుగా మారుతుంది, అతడు భీష్ముని యుద్ధంలో సంహరిస్తాడు అని వరం ఇచ్చాడు. అంతర్ధానమయ్యాడు. ద్రుపదుడు ఈ విషయం అంతా సవివరంగా భార్యకు చెప్పాడు. శివుని వర ప్రభావం చేత ద్రుపదుని భార్య గర్భం దాల్చింది. ఆమెకు కూతురు పుట్టింది. కానీ ఆ దంపతులు తమకు కుమారుడు పుట్టాడు అని అందరికీ చెప్పారు. శిఖండి అనే పేరు పెట్టారు. ఆ కుమార్తెను కుమారుడిగానే పెంచారు. ద్రోణాచార్యుని వద్ద అస్త్రవిద్య నేర్పించారు. శిఖండి యవ్వనవతి అయ్యింది. ద్రుపదుడు, అతని భార్య ఆలోచించారు. శివుని వర ప్రభావం అమ్మాయికి ఇంకా పురుషత్వం రాలేదు. వివాహం చేయాల్సిన వయసు వచ్చింది. ముందు పెళ్లి చేద్దాము, తర్వాత నిదానంగా పురుషత్వం వస్తుంది. శివుని వరప్రభావం తప్పు కాదు కదా అని అనుకున్నారు. దుసార్ణ దేశంకి ఏలే మహారాజు హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు. కోడలు ఇంటికి వచ్చింది. శిఖండి వింత ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగించింది. నేర్పుగా అసలు రహస్యం తెలుసుకుంది. తన భర్త స్త్రీ అని తెలిసి కూడా ఏమీ ఎరుగని దాని వలె ఉండిపోయింది. కానీ రహస్యం ఎంతకాలం దాగుంటుంది? శిఖండి భార్య తన దాసికి ఈ విషయం చెప్పింది. దాసి ఈ విషయం వెంటనే దుసార్ణ మహారాజుకు హేమవర్ణకు తెలియజేసింది. దుసార్ణ మహారాజు ఒక దూతను ద్రుపదుని వద్దకు పంపాడు. ఆ దూత ద్రుపదుని వద్దకు పోయి ఇలా చెప్పాడు. మహారాజా, నీవు నీ కూతురును కుమారుడు అనే అబద్ధం చెప్పి హేమవర్మ కుమారునికిచ్చి వివాహం చేశావు. దీనివల్ల నీకు వచ్చిన లాభమేమి తలంపులు తప్ప? మా మహారాజు హేమవర్మ అత్యంత పరాక్రమవంతుడు. కనీసం అతనితో యుద్ధం చేసి అయినా నీ మగతనం చూపించు అని అన్నాడు ఆ దూత. ఆ మాటలు పలికిన దూతను చూసి, అయ్యా, ఇదేం మాట? అతను నా కుమారుడు, మగవాడు. మీకు అతడి స్త్రీ అని ఎవరు చెప్పారు? అసలే ఇలా ఎక్కడైనా జరుగుతుందా చెప్పు అని నచ్చజెప్పి దూతను పంపేశాడు. ఆ దూత కూడా తిరిగి వెళ్ళి హేమవర్మకు జరిగిన విషయం అంతా చెప్పాడు. హేమవర్మకు కోపం వచ్చింది. తన సేనలతో వచ్చి పంచాల దేశాన్ని ముట్టడించాడు. ఇదంతా చూసి శిఖండికి తలవంపులు అయ్యింది.
తన మగతనం గురించి 2 రాజ్యాలు యుద్ధం చేసుకోవడం చిగ్గుచేటు అని అర్ధరాత్రి లేచి పక్కనే ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ అరణ్యములో స్థూలకర్ణుడు అనే యక్షుడు నివసిస్తున్నాడు. ఆ యక్షునికి భయపడి ఆ అరణ్యంలో మనుషులు పోరు. ఆ విషయం తెలిసే శకండి ఆ అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆమె ప్రాణములకు తెగించి ఆ అరణ్యంలోకి ప్రవేశించి అని తెలుసుకున్న ఆ యక్షుడు, కుమారి, నీవు ఎవరు? ప్రాణముల మీద ఆశ వదిలి ఈ అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించావు అని అడిగాడు. అయ్యా, నాకు మగతనం కావాలి, అది ఒక్క ఈశ్వరుడి వల్లనే సాధ్యమవుతుంది అని జరిగినదంతా సవివరంగా తెలిపింది. సెకండ్ చెప్పినదంతా విన్న యక్షుడు, అదెంత పని, నా మగతను నీకు ఇస్తాను, తీసుకో. కానీ ఒక్క నియమం, నాకు నా మగతను ఇచ్చిన తరువాత నీవు పోయి హేమవర్మకు నీవు మగాడివి అని నిరూపించుకో. 10 రోజులు మగాడుగా ఉండు. పరిస్థితులు చక్కబెట్టిన తర్వాత నా మగతను నాకు ఇచ్చి మామూలు స్త్రీగా మారిపో అన్నాడు. యక్షుడు సరే అని అన్నాడు సెకండి ఆనందంగా. యక్షుడు తన మగతనం సెకండ్కి ఇచ్చాడు. సెకండ్ మగవాడిగా మారిపోయాడు. మరలా తన నివాసానికి వచ్చాడు. ఆనందంగా తల్లిదండ్రులకు నమస్కరించాడు. జరిగినదంతా వారికి చెప్పాడు. ప్రస్తుతానికి గండం గడిచింది అని సంతోషించాడు ద్రుపదుడు. మరునాడు ద్రుపదుడు పెద్ద మనుషులను హేమవర్మ వద్దకు పంపాడు. తన మందిరంకు ఆహ్వానించాడు. తన కుమారుడు మగవాడు అని నిరూపించాడు. హేమవర్మ తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు. ద్రుపదుడుకు వారికి విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు. హేమవర్మను సగౌరవంగా సాగనంపాడు. సెకండి మగవాడిగా తిరుగుతున్నాడు. 2 రోజుల తర్వాత ఒకనాడు కుబేరుడు తన విమానం మీద వివాహారానికి బయలుదేరాడు. స్థూలకర్ణుడు నివసించుచున్న మందిరాన్ని వద్దకు వచ్చాడు. కానీ ఎంతకు స్థూలకర్ణుడు బయటకు వచ్చి తనను ఆహ్వానించలేదు. ఈ కుబేరుడికి కోపం వచ్చింది. కిన్నెరలను లోపలికి పంపి స్థూలకర్ణుడి విషయం కనుక్కొని రమ్మన్నాడు. వారు లోపలికి పోయి విషయం తెలుసుకుని బయటకు వచ్చి, కుబేరా, స్థూలకర్ణుడు స్త్రీగా మారిపోయాడు, అందువలన సిగ్గుతో బయటకు రావడం లేదు అని చెప్పారు. దానికేముంది, బయటకు రమ్మనండి అని చెప్పాడు కుబేరుడు. స్థూలకర్ణుడు స్త్రీ రూపంలో బయటకు వచ్చి జరిగినదంతా కుబేరుడికి వివరించాడు. 10 రోజులలో తన పురుషత్వం తనకు వస్తుందని పలికాడు. కుబేరునికి విషయం అంతా అర్థమైంది. స్థూలకర్ణ, ఇది దైవ సంకల్పం. జరగాల్సిన కార్యము తగ్గట్టుగా నీవు ఈ స్త్రీ రూపంలోనే ఉండు అని శపించాడు. స్థూలకర్ణుడు అతని కాళ్ల మీద పడి శాప విమోచనం కోరాడు. స్థూలకర్ణ, నీ వలన పురుషుడైన సెకండి బతికి ఉన్నంతకాలం పురుషుడిగానే ఉంటాడు. అతను బతికి ఉన్నంతకాలం నీవు స్త్రీగానే ఉండి తర్వాత పురుషత్వం పొందుతావు అని శాప విమోచన అనుగ్రహించాడు. తర్వాత అలకాపురికి వెళ్ళిపోయాడు కుబేరుడు. సెకండి అనుకున్న ప్రకారం 10 దినములో స్థూలకర్ణుని వద్దకు వచ్చి తన పురుషత్వం తీసుకుని స్త్రీతత్వము తిరిగి ప్రసాదించమన్నాడు. ఇందు నీ తప్పేం లేదు, నీవు బతికినంతకాలం పురుషుడిగానే ఉండు, ఇది దైవ సంకల్పం అని చెప్పాడు స్థూలకర్ణుడు. సెకండ్కి పట్టరాని సంతోషం కలిగింది. తన తల్లిదండ్రులకు వద్దకు వచ్చాడు. జరిగినదంతా చెప్పాడు. ఎన్నో పూజలు వ్రతాలు చేశాడు. బ్రాహ్మణులకు, దేవతలకు, గురువులకు పూజించాడు. తర్వాత సెకండి ద్రోణుడికి ప్రియశిష్యుడై ఎన్నో అస్త్రశస్త్ర విద్యల్లో అత్యంత ప్రావీణ్యం సంపాదించాడు అని నారదుడు అంబ వృత్తాంతం నాకు సవివరంగా చెప్పాడు అని చెప్పాడు భీష్ముడు. కాబట్టి కాశీరాజపుత్రి అంబ నన్ను చంపవలననే ఆకాంక్షతో సెకండ్గా అవతరించింది. కానీ నాకు ఒక నియమం ఉన్నది. నేను స్త్రీల పేరు పెట్టుకున్న వారిని, మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా మారిన వారిని, స్త్రీల ఆకారంలో ఉన్న వారిని చంపను. ఇది నా నియమము. ఏది ఏమైనా నా వ్రతభంగము చెయ్యను అని పలికాడు భీష్ముడు. అది విన్న సుయోధనుడు తన మనసులో చింతించి, మగవాడంటే భీష్ముడే అని తన మనసులో కొనియాడాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.